ఏడేడు 14 భువనాల్లో కూడా కాశీని మించినటువంటి క్షేత్రం లేదు. ఎందుకంటే ఈ వారణాసి బ్రహ్మ సృష్టిలోనిది కాదు, సాక్షాత్తు పరమశివుడు ఆవాసం ఉండేటువంటి స్థలం. అది మహాప్రళయం సంభవించి సమస్తము మురిగిపోయినా కూడా వారణాసికి మాత్రం ముప్పు లేదు. ఎందుకంటే పరమశివుడు సోలం మీద నిలబెట్టి కాపాడుతాడు. అక్కడ ఒక పరమశివుడితో పాటు అమ్మవారు అన్నం పెట్టేటువంటి మహాతల్లి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రియవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. సాధకులకి జ్ఞానము వైరాగ్యాన్ని కూడా ప్రసాదించేటువంటి మహాతల్లి అన్నపూర్ణ విశాలాక్షి. ఆవిడ కొలువై ఉంటుంది. ఢుంటి వినాయకుడు కాలభైరుడు క్షేత్రపాలకుడుగా ఉంటూ సమస్తమైనటువంటి దేవతా గణాలు అక్కడే ఉంటాయి. అందరూ కూడా ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ 1,000 లింగాలు ఉంటాయి. ఇక్కడ కాశీ ఒక్కసారైనా కాశీ దర్శనం చేసుకోవాలి, ఒక్కసారైనా గంగలో స్నానం చెయ్యాలి. ఆ రోజుల్లో అంటే కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళిన సమానం అని చెప్పేవాడు. ఎందుకంటే ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఎడ్ల బళ్ళు కట్టుకుని నడుచుకుంటూ